అన్న ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకి ఫ్రీ బస్ పెట్టింది కదా, దానికి ఆటో వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఏమైనా వచ్చింది ఇప్పుడు దాకా? చాలా నష్టపోతున్నారు. మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ పెట్టిన బస్సులో కానీ అది ఒక ఏమంటారు, మన అందరికీ సమానత్వంగా చేయాలి. లేడీస్ అనేటప్పుడు వాళ్ళకు ఏదంటే వృద్ధులకు, వికలాంగులకు, మళ్ళీ గుడ్డోళ్ళకు అలాంటివి చేస్తుంటే బాగుంటుండే. ఇప్పుడు మగళ్ళకైనా జర ఏజ్ పర్సన్ అయినా కూడా ఫ్రీ పెట్టాలి. అట్లా పెడితే బాగుండు, కానీ సమానత్వం ఏడా లేదు. ఆటోలకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఆటోలో కూడా ఏమి ఆమ్దాని లేకుండా అయిపోయింది. ఫ్రీ అంటే అందరూ ఫ్రీ వెళ్ళిపోతున్నారు. అట్లా మళ్ళీ మాకు కూడా చేసుకోవాలంటే రోజుకు 300-400 కూడా మిగులుతలేవు. ఆదుకోవాలి గవర్నమెంట్, ఆటోలను కూడా కొద్దిగా ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ర్యాపిడోలు అవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఏమైనా గిరాకీ అవుతుందా మీకు? ర్యాపిడో ఉన్నది, అది వేరే. కానీ ఫ్రీ అంటే ర్యాపిడో ఉంది, మేము కూడా ర్యాపిడో పెట్టుకొని ఆటో పెట్టుకొని నడుపుకుంటాం. మాకు ర్యాపిడో తోటి దాంట్లో ఏమో అంత ఇబ్బంది లేదు. కానీ ఫ్రీ అనేటాకల్ని అందరికీ ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ర్యాపిడో నడిపేటోళ్ళకి కూడా ఫ్రీ బస్ ఉంది. వాళ్ళు కూడా లాంగ్ పోయేటోళ్ళు ఖాళీ బస్ స్టాప్ వాళ్ళనే దింపేసి ఆ నుంచి బస్సు ఫ్రీ వెళ్ళిపోతున్నారు లేడీస్. చాలా ర్యాపిడో వల్ల యూజ్ ఉంది మీకు మామూలుగా? ర్యాపిడోలో యూజ్ ఉంది మాకు, దాంతో ఏమి ఇబ్బంది లేదు. మేము కూడా ర్యాపిడో ఆన్ చేసుకుంటాం, ఓలా ఆన్ చేసుకుంటాం, పెట్టుకుంటాం. కానీ ఇంతకుముందుకైతే లాంగ్ ట్రిప్పులు ఏం లేవు. అవి ఇంతకుముందు అంటే 100-200 ట్రిప్పులు అట్లాంటివి ఏం లేవు. 20-30 అంతే, 50 వరకు వస్తుంది అంతే. అది ఇప్పుడు గిరాకీ ఎంత అవుతుందన్న నార్మల్గా రోజుకి? ఈ రోజుకంటే 400-500 చేయడమే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ లైన్లు చూస్తున్నారు కదా, ఒక 1 అవర్కు ఒక 100 రూపాయలు చేయాల్సి వస్తుంది. 1 అవర్కు. అది కూడా అయితే లేకుండా లేదు. మళ్ళీ ఎండకు కూర్చోవాలి, ఎండాకాలం ఉంది. చాలా ఇబ్బంది ఉందండి. ఈ ప్రభుత్వంతో అయితే మాకు చాలా నష్టమే ఉంది. కానీ ఎవరికైతే లాభం ఏమీ లేదు, ఎవరికి లాభం లేదు ఈ ప్రభుత్వంతో. ఇంతకుముందు కేసీఆర్ ఉండే, అందరూ బాగుండేది, అందరూ సకల జనులు అందరూ సంతోషంగానే ఉండే. ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక్కళ్ళకు లేడీస్కి ఒకళ్ళకి ఫ్రీ పెట్టినందుకు చాలామందికి అందరికీ 90% ఉపాధి కోల్పోయినారు. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ దీనివల్ల కూడా మీరు నెలకి రోజుకి 400-500 సంపాదిస్తున్నారా? అంతే అండి. లాంగ్ ట్రిప్పులు ఉంటే వస్తాయి. 50 రూపాయలు 20 రూపాయలు ట్రిప్పుకు 50 రూపాయలు కొట్టుకుంటే ఏడ మిగులుతుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఖాళీ బస్ స్టాప్లో దిగుతున్నారు, ఇక్కడ ఎక్కువ బస్ స్టాప్లో దిగుతారు, 20 రూపాయలకు 30 రూపాయలు కావాల్సి వస్తుంది. అట్లా పొద్దంతా నడుతుంది, కానీ కావు 400 కూడా కావు. ఇంతకుముందు అంటే లాంగ్ ట్రిప్పులు ఒక సికింద్రాబాదు, అక్కడక్కడ దూరం 200-250 అటువంటి ట్రిప్పులు పడుతున్నాయి. అటువంటివి అసలు ఓలా ఊబర్లో అసలు రావడమే లేదు అట్లా. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా అన్న, దానివల్ల ఆటో వాళ్ళు ఎంతవరకు నష్టపోయారు? ఆటో వాళ్ళు అంటే దాదాపు చాలా వరకు నష్టపోయినా ఫ్రీ బస్ వల్ల. ఎందుకంటే ఇంతకుముందు బస్సు లేనప్పుడు లేడీస్ కానీ వర్కింగ్ చేసేటోళ్ళు అందరూ ఆటోల మీదే పోయేటోళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్సు పోయేసరికి అందరూ ఫ్రీ బస్సు వెళ్ళిపోతున్నారు. దాదాపు ఇప్పుడు ఇంతకు ముందు నడిచిన దానికి ఇప్పుడు దానికి సగం కూడా నడుస్తలేదు. అందరు ఈ దానికి తోడు ఈ బైకులు కూడా వచ్చినాయి కదన్నా, ఈ ఓలా ఊబర్ బైకులు కూడా వస్తున్నాయి. వాళ్ళు ఓన్ ప్లేట్ కట్టుకొని బైకులు నడుపుతున్నారు. దాంట్లో తక్కువ వస్తుంది పైసలు బైకుకి. ఆటోలు కూడా బుకింగ్ కూడా రావట్లేదు. దానివల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాం. ఆ బైకులు తీసేసి ఈ ఫ్రీ బస్సు తీసేస్తే మాకు ఎప్పట్లాగా నడుస్తుంది. ఎందుకంటే ఇంటికాడ పిల్లలు అందరు ఉంటారు. పిల్లల్ని పోషించుకోవాలంటే మాకు మినిమం ఈ హైదరాబాద్లో దగ్గర డైలీ 2000-3000 వస్తే కానీ నడవదు. చేతిలో ఇప్పుడు ఇంతకుముందు కనీసం 1000 రూపాయలన్నా తీసుకోవచ్చు, ఇప్పుడు 500 కూడా దొరుకుతలేవు ఇప్పుడు చేతికి. మా పిల్లలు అందరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తున్నది. ఈ బైకులు వచ్చే వాటి కూడా చాలా నష్టపోతున్నది. ముందే బైకులు ఉన్నాయంటే దానికి తోడు ఈ ఫ్రీ బస్సు పెట్టి దీనికి ఇంకా నెత్తి మీద భారం వేస్తున్నాడు. మాకు చాలా నష్టం అవుతుందన్న. ఒకవేళ ఈ బైకులు ఈ ఫ్రీ బస్సు తీసేస్తే మేమేమన్నా గట్టెక్కుతాము, లేదంటే చేసేది ఏం లేదు. ఆటోలు బంద్ చేసి ఆటోలు అమ్ముకొని మేము కూడా ఇక అడ్డమైన పనికోవాలి. ఎందుకంటే మాది కూడా ఇక ఫ్యామిలీ అందరిది అదే కదన్న. ఇప్పటికీ ఖర్చులు ఏం తక్కువ పెరగలేవు, ఖర్చులు చాలా పెరిగినాయి. మాకు ఆదాయం అనేది తక్కువ వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఆటోలో ఓలా ఊబర్ ఉన్నాయన్నా, దానివల్ల ఏమైనా గిరాకీ అవుతుందా మీకు? లేదన్న, అదే ఇప్పుడు బైకులు ఉన్నాయి కదన్నా, బైకులు చాలా వరకు సింగిల్గా ఉంటే బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆటో ఎవరు వస్తలేరు. ఇప్పుడు దాదాపు ఆటోకి 100 రూపాయలు చూపిస్తే దానికి 70 రూపాయలు 80 రూపాయలు చూపిస్తుంది. 20 రూపాయలు సేవ్ అవుతుంది కానీ చెప్పి బైక్కి వెళ్తున్నారు, ఆటోకి వస్తలేరు. ఎవరో ఒకరు
తప్పని పరిస్థితుల్లో ఇక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళే వస్తున్నారు తప్ప ఈ రెగ్యులర్గా వచ్చేటోళ్ళు మాత్రం చాలా వరకు బంద్ అయిపోయింది. 70% బంద్ అయిపోయిందన్న. ఈ ఏదో డబ్బులు ఇస్తా అది ఏదో అంటున్నారు కదా సీఎం, దాని నుంచి వెళ్ళి కూడా మాకు ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏదో బీమా పెడతారన్నారు కదన్న 5 లక్షలు, అది చచ్చిపోయినాక ఎవరికి ఏం చేసుకుంటాను చెప్పు, మాకు బీమా అవసరమా? చచ్చిపోయినాక మాకేం అవసరం? ఉన్నప్పుడు బతుకున్నప్పుడు మా పిల్లల్ని పోషించుకోనికే మాకు పైసలు కావాలి. ఎవడో చచ్చిపోయినాక నేను ఇంత ఇస్తా పాడేస్తా ముష్టేస్తా అన్నట్లా చెప్తే ఇక్కడ మాకు నడవదు కదా, మా బతుకులు నడవయి కదా. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందన్న. ఈ ఫ్రీ బస్సులు తీసేసేయాలి. ఇంకోటి బెంగళూరులో మొన్న రీసెంట్గా బెంగళూరులో కర్ణాటకలో ఈ ట్యాక్సీలు అనేది బ్యాన్ చేసిర్రు, నడవకూడదని బ్యాన్ చేసిర్రు. అట్లా మన గవర్నమెంట్ కూడా ట్యాక్సీలు బంద్ చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అన్న ఈ బైక్ ట్యాక్సీలు. ఎందుకంటే సింగిల్ పర్సన్ మొత్తం దానికి వెళ్ళిపోతారు అన్న. చాలామంది సింగిల్గానే ట్రావెల్ చేస్తారు కదా, జాబ్కి వెళ్ళాలి కానీ ఎక్కడికైనా వర్క్ వెళ్ళాలన్నా కానీ మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దాని నుంచి. ఇప్పుడు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు అన్న మీరు? ఇంతకు ముందు అయితే 2000 చేస్తుంటే అన్న, ఇంతకు ముందు అన్నీ కలుపుకొని 2000 చేస్తుంటే ఇప్పుడు 1000 అవుతున్నాయి అన్న. 1000లో మళ్ళీ ఒక 500 ఎంత లేదన్నా, మన సిటీ మన ట్రాఫిక్ గురించి తెలుసు కదా, 500 ఈజీగా పోతుంది. 500 తీసుకొని పోవాల్సి వస్తున్నది. దాంట్లో రూమ్ రెంట్ కట్టాలి, ఇంట్లో ఖర్చులు తీసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని పోషించాలి, అన్నీ దాంట్లోనే చేయాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ పైసలతో. అయితే ఏం మిగులుతలేవన్న పైసలు, చాలా తిప్పలు అవుతుంది. గవర్నమెంట్ లాగా మన గవర్నమెంట్ కూడా ఏమన్నా ఆటో ఇళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ బైక్ ట్యాక్సీలను తీసేసి ఈ ఫ్రీ బస్సు కూడా పెట్టండి అన్న, కాదనట్లేదు. కాకపోతే ఎవడు ఒక ఏజ్ పర్సన్స్కి 40+ వాళ్ళకి కానీ లేదంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ వాళ్ళకి పెట్టండి. ఫ్రీ బస్ వల్ల కూడా ఈ లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, సీట్లు దొరకట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, బస్సులో పోదామంటే సీట్లు దొరుకుతలేవు. మొన్న మనం చూస్తున్నాం కానీ ఈ కింద పడుతున్నారు, ఫుట్బోర్డు పైన ట్రావెల్ చేసి కాలు జారి కింద పడుతున్నారు. వాళ్ళకు కూడా నష్టమే కదా, వాళ్ళకు నష్టం వస్తుంది, మాకు ఎవరికి ఉపయోగం లేదు. అది లేడీసే చెప్తున్నారు మాకు ఈ ఫ్రీ బస్ వద్దురా నాయన తీసేసేయండి అని, వాళ్ళే చెప్తున్నారు. అందరికీ నష్టమే అన్న. దానివల్ల లాభం అంటే ఏంటంటే ఒక పేరు చెప్పుకోనికనే పెట్టారు తప్పితే దానివల్ల యూజ్ అనేది ఏం లేదు. ఎవరో మొన్న వరంగల్ నుంచి హైదరాబాద్కి టీ తాగడానికి వచ్చేదంట బస్సులో, ఫ్రీగా తిరిగేటోళ్ళకే ఉపయోగం తప్పితే మనం డైలీ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మనం జాబ్ చేసుకునేటోళ్ళ వాళ్ళకి ఏ ఉపయోగం లేదు, అంతా నష్టమే అన్న. ఓకే అన్న.